షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో మనము ఆయన ఆరాధించాము, ఆయన గణపరిచాము. ఆయన జీవాహారమైన వాక్యము చేత ఆత్మీయంగా ఆయన బలాన్ని పొందుకున్నాం కదా. ఈ దినం కూడా ఆయన సన్నిధానంలో ఆయన జీవాహారము చేత మనం ఆత్మీయ ఆహారం మనం పొందుకొని ఆ సన్నిధిలోని మేలు చేత మనం తృప్తిపరచబడదాం. ఈ దినం అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, నీ ఎలోహిముని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. అవును ప్రియులారా, మన సర్వోన్నతుడు, సర్వాధికారి, మనం సేవిస్తున్న ఆ యెహోవా ఎలోహిం ఆయన శక్తివంతుడు, ఆయన అసాధ్యం లేనివాడు, ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహాగణుడు, ఆయన సర్వలకు సృష్టికర్త. కాబట్టి ఆయన మన మధ్యలో ఉన్నాడు, కాబట్టి ఆయన మన మధ్యలో నిరంతరం జీవిస్తున్నాడు. ఆయన యొక్క స్థితి ఏంటంటే నిరంతరం జీవించువాడు. ఆ సర్వోన్నతుడు, ఆ సర్వాధికారి మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని ప్రతి కీడు అపాయం నుంచి తప్పిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని నడిపిస్తాడు సుమా. అందుకే హబక్కుకు ఈ మాట అంటూ వచ్చినాడు, సీయోను నివాసులారా సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, పాటలు పాడండి, ఎందుకంటే మీ మధ్యలో నివసిస్తున్న సర్వోన్నతుడు, సర్వాధికారైన ఆ యెహోవా ఆయన మహాశక్తివంతుడు. ఆ మహాశక్తివంతుడైన, ఆ సర్వోన్నతుడైన, ఆ సర్వాధికారి మన మధ్యలో నివసించడం ద్వారా మనం ఏం చేయబడతామంటే మనం కాపాడబడతాం, మనం రక్షింపబడతాం. కాబట్టి ఈ అంత్య దినాలలో, కడవరి కాలంలో ఆయన యొక్క రక్షణతో మనల్ని ఆయన రక్షిస్తాడు సుమా. ఈ అపాయకరమైన దినాల్లో జరగబోతున్న గొప్ప ఉపద్రవముల నుంచి ఆయన మనల్ని కాపాడుతాడు సుమా. ఆయన ఉగ్రత భూమి మీద కుమ్మరింపబడుతున్నప్పుడు, అగ్ని కిరణాల చేత ఆయన భూమిని లయపరుస్తూ వస్తుంటున్నప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని కాపాడుతాడు, తన పర్ణశాల మాటన మనల్ని దాస్తాడు, ఆయన మనతో కూడా ఉంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయన యందు నమ్మకం ఉంచిన వారిని, ఆయన నీతి కొరకు, ఆయన ధర్మము కొరకు, ఆయన ఆజ్ఞల కొరకు జీవించిన వారిని ఆయన కాపాడుకుంటాడు. ఈ లోకంలో మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ సర్వోన్నతుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తుంది, మన మధ్యలో పరిశుద్ధాత్ముడిగా ఆయన నివాసం చేస్తున్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కాబట్టి ఆ సర్వోన్నతుని యొక్క రెక్క నీడలో మనల్ని దాచి రక్షిస్తాడని, మనల్ని కాపాడుతాడని మన విశ్వాసంతో మనం ఆయన కొరకు జీవించాలి సుమా. ఆ జీవితము పరమ తండ్రి చూస్తాడు, ఎంతవరకు ఆయన కొరకు మనం జీవిస్తున్నామని చూసి మనల్ని రక్షిస్తాడు. కాబట్టి స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నాడు, రక్షణ పొందుకున్నట్లుగా మార్గం సిద్ధపరచుకుంటున్నాడు. మనం రక్షణ పొందుకున్నట్లుగా నిరంతరమైన స్తుతిస్తాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన కీర్తిస్తాం, ఆయన యొక్క కృపకు పాత్రలం అవుదాం. అట్టి విధంగా ఆయన మనల్ని రక్షించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అయ్యా మీరు మా మధ్యలో శక్తివంతుడిగా ఉన్నారు, సర్వోన్నతుడిగా ఉన్నారు తండ్రి. మీరు మమ్మల్ని రక్షించే వారిగా ఉన్నారు తండ్రి. అయ్యా రక్షించి మీరు మమ్మల్ని కాపాడి నేను ఇక నిత్యరాజ్యములకు వారసులుగా చేసుకోమని ప్రార్థిస్తూ మారుషకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి యెహోవా కృపా కనికరం నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరిచి సబ్బాతు స్వస్థతతో స్వస్థపరిచి నడిపించును గాక. ఆమేన్.